నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ప్రేమ కలిగినది కృప కలిగిన ప్రభు సృష్టిక మీకు వందనాలైనా స్థితినైనా స్తోత్రులు తండ్రి. మీ సమృద్ధి నీ జీవనాన్ని ఆశీర్వాదం మాకందరికి ఉండాలని మేము ఎంతో ఆశిస్తున్నాం ప్రభు. అయితే మేము ఎలా జీవిస్తే దాన్ని పొందుకోగలుగుతామో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తుతి స్తోత్రం. మా హృదయాలు తెరవండి, మీ కృపకి మేము పాత్రలు అన్నట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని సంధించండి. బిడ్డ అనాలోచితంగా ఉండకుండా మీ చిత్తానుసారమైన జీవితానికి తమ హృదయాలు సిద్ధపరచుకొని మీ వద్ద నుంచి గొప్ప దీవించిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. దీవించి కరుణించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరుగుపరిచి మీరు మాట్లాడేసయ్యా. మీరు మాట్లాడితే మాకు వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయము, ఆయన వాక్యానుసారమైన జీవితం కలుగుతుంది ప్రభా. సహాయం చేసి దీవించి వాడపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అగ్నికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినప్పుడు యోబుకు కలిగినటువంటి కంచెను గురించి మనం గమనించుకున్నాం. ఈ దినం మనము ఎవరు ఎలా జీవిస్తే దేవుని కంచె ఉంటుంది, దేవుని కంచెను ఎలా పోగొట్టుకుంటారు, తర్వాత దాన్ని ఎలా పొందుకోగలుగుతామనే అంశాన్ని గురించి జ్ఞానం చేసుకోబోతున్నాము. మరి ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన కంచెను గురించి మనం గమనించినట్లయితే జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసనై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఇశ్రాయేలీయులకు చుట్టూ ఎవరుంటారంటే అగ్ని కంచెగా దేవుడు ఉంటాడు. దాని మధ్యలో ఆయన సింహాసనం వేస్తాడు. ఆయన మహిమకు కారణంగా ఉంటాడు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరం ఈ లోకంలో జీవిస్తున్నాము. జీవించినప్పుడు మనకు ఒక కంచె, ఒక ప్రొటెక్షన్ కావాలని మనుషులందరూ కోరుకుంటున్నాం. ఎట్లా కోరుకుంటున్నాం అంటే, మనం ఇల్లు కట్టుకుంటాము అంటే పండుకోవడానికి రాత్రి పగలు మనకు సేఫ్టీ ప్లేస్ కావాలని కోరుకుంటాము. ఒక ఇల్లు కట్టుకుంటాము, ఆ ఇంటికి తలుపులు పెట్టుకుంటాము, దానికి గడియలు పెట్టుకుంటాం. ఇల్లు కట్టి వదిలించుకుంటే దానిలో మనం ఉండటం, దానివల్ల సేఫ్టీ లేదు. దానికి ఏం చేస్తాము, ఒక గడి పెట్టుకుంటాము, తాళం పెట్టుకుంటాము. ఎన్నో విధాలుగా మనల గురించి ఉన్నటువంటి సంరక్షణ ఎలా ఉంటే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాము, ఎలా ఉంటే మనకు క్షేమం ఉంటుంది అని ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేలీయులు చాలా గొప్ప జనం కనుక దేవుడు ఏమంటున్నాడు, అది గొప్ప పట్టణం కనుక దాని చుట్టూ నువ్వు కొలత వేయలేవు. మరి ఇంకేం చేస్తానంట, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసన ఈ మహిమకు కారణంగా ఉంటున్నాను. ఇదే వాకు అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు చుట్టూ ఆయనే అగ్ని ప్రాకారంగా ఉండి కంచె వేసి వాళ్ళని కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకు తెలుసు, వాగ్దత్త ప్రదేశంలో వాడు ప్రయాణం చేసినప్పుడు దాదాపు 20 లక్షల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి వాళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేస్తే 200 మంది పోతుంటేనే మనకు పెద్ద సమూహం లాగా అనిపిస్తుంది. మరి అన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ప్రయాణం చేసినంత కాలం శత్రువులు వాళ్ళని ముట్టలేదండి. శత్రువులకు వాళ్ళకి దేవుని భయం కలిగి చేశాడు దేవుడు. వాడు దేవుని బిడ్డలు వాళ్ళని తాకకూడదని ఒక భయం వాళ్ళలో కలిగింది. కాబట్టి శత్రువులు వాళ్ళతో యుద్ధం చేయలేదు, వాళ్ళ జోలికి పోలేదు. అట్లా 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాలు 1,000 మేక స్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభము దేవుడు వాళ్ళకు కావలిగా ఉంచి కాపాడి సంరక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మనం దేవుని బిడ్డలమైతే మరి మన చుట్టూ ఆయన కంచె ఉందా, ఆయన కాపుదల ఉందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మన చుట్టూ ఆయన కంచె ఉంటే నిశ్చయంగా మనం ఆయన బిడ్డలమే, లేకపోతే ఆయన బిడ్డలము కాదు. ఆయన బిడ్డలుగా ఉండాలంటే ఆయన కట్టడలు అనుసరించి జీవించే వారమై ఉండాలి అని మనము గమనించుకోకూడదు. మరి గమనించుకోకుండా ఉండేవాళ్ళు దేవుని కృపను పొందుకోలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి కంచెను పోగొట్టుకునేవారు కూడా ఉన్నారు.
కంచెను పోగొట్టుకునే వారు ఎవరండి? పోగొట్టుకునే వారెవరు? ఆదామవ్వలు దేవుని కంచెను పోగొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 23-24 చదువుకున్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 23-24 వాక్యాలు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. ఆమేన్. వారు సృజింపబడిన వారై దేవుని మహిమలో ఆయనతో సహవాసం గల వారై ఆ ఏదైనా తోటలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క కంచె కాపుదల వారి చుట్టూ ఉండింది. కానీ అందులో ఎవరు ప్రవేశించారు? సాతానుడు ప్రవేశించాడు. అంటే ఎలాంటి కంచె చుట్టూ అయినా సాతానుడు ప్రవేశించగలడు. ఎందుకంటే సాతాను దేవదూతల సభ కూడా స్థలము కూడా వెళ్ళాడు. దేవుడు అడుగుతున్నాడు కదా, దేవుడని యెహోవా, సాతానా ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానని చెప్తున్నాడు. వాడు ఎక్కడైనా తిరగలడు, ఎవరినైనా శోధించగలడు, ఎవరినైనా చేయగలడు. మరి ఆయన పోలికలో సృష్టించబడినటువంటి ఆదామును చూసి అపవాది ఓర్చుకోలేకపోయాడు. వాడు లోపలికి వెళ్ళి వారితో మాట్లాడి ఆ మనసును సంపదిపరిచి ఆమె చేత పాపం చేయించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు పాపం చేశారో వారికి ఏం తెలిసింది? వారి దేవుని కంచెను పోగొట్టుకున్నారని వాళ్ళకు తెలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడని యెహోవా ఏదైనా తోటలో సాయంకాలం పూట ఆయన వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 8 నుండి చదువుకున్నాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. ఆమేన్. చూడండి, ఇక్కడ చెయ్యకూడదు అన్న పని వారు చేసేశారు. ఎప్పుడైతే దేవుని మాటకు వారు తిరుగుబాటు చేశారో దేవుని మహిమ వారి ఎదురు నుంచి దూరం అయిపోయింది. వారు దేవుని కృపకు దూరం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కంచెబడ వారి ఎదురు నుంచి దూరం అయిపోయింది. అందుని బట్టి మనం గమనించినప్పుడు దేవుడు ఏం చేశారు? వారిని మరి శపించి వారిని ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేసి మరలా ఎప్పటికీ ఆ తోటలోనికి ప్రవేశించకుండా ఉండనట్టుగా దానికి కాపలా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడులారా, దేవుడు మనకిచ్చిన నిబంధనలు, దేవుడు మనకిచ్చిన కట్టడలను అనుసరించి మనం జీవించినట్లయితే ఆ కట్టడలే మన చుట్టూ కంచెగా ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవించాలని అనుకుంటామో అప్పుడే దేవుని కట్టడ మనం అతిక్రమించినప్పుడు లేదా దాని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని మహిమ మన ఎదురు నుంచి దూరం అయిపోతుంది. దేవుడు మనకు సహాయము చేయలేడు ఇంకా. ఎందుకంటే అది మనల్ని బట్టి ఉంటుంది. మనం పోగొట్టుకునే వారంగా ఉంటున్నామో నిలవబెట్టుకునే వారంగా ఉంటున్నామో అది మన పట్ల దేవుని యొక్క ఉద్దేశములు. మనం అందరం ఆ కంచెలో ఉండాలనే దేవుని ఉద్దేశం. కానీ ఎప్పుడైతే అపవాది చేత ప్రేరేపించబడతామో దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే అనేక మార్లు ఇశ్రాయేలు దేవునికి దూరస్తులైనప్పటికీ ఆయన వారిని క్షమించి దగ్గర తీసుకుంటూ ప్రేమిస్తూ నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలీలు దేవుని కట్టడలకు లోబడి జీవించలేకపోయారు. అందుని బట్టి దేవుని కోపం వారి మీద రగులుకుంది. 2వ దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయము 17 నుండి 20 వరకు చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయం 17 నుండి 20 వరకు. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారు ఎందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను.
అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులుబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులకును దాసులైరి. ఆమేన్. కాబట్టి దేవుడు పలుమార్లు తన ప్రవక్తలను తన దాసులను పంపించి వారిని హెచ్చరించారు. మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, అలా జీవించడానికి వీల్లేదు, దేవుని కట్టడలకు లోబడండి, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించండి అని చెప్పినప్పటికీ వాళ్ళు ఏం చేయలేదు, లోబడలేకపోయారు. దేవునికి వ్యతిరేకంగా జీవించినందున దేవుని కోపము వారి మీదకి రగులుకొనిన కనుక ఆయన బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును ఆ దేశం మీదకి రప్పించి వారిని ఏం చేశారు, దేవుని పరిశుద్ధ మందిరమును మొట్టమొదట అతను పాటు చేసేసాడు. తర్వాత మందిరంలోనే యవ్వనులను, యువతులను, వృద్ధులను సంహరించారు. మిగిలిన వారిని ఏం చేశారు, చెరసాల్లో పట్టుకెళ్ళారు, బానిసలుగా పట్టుకెళ్ళారు. ఆ తర్వాత మందిరంలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ ఎత్తుకొని పోయారు. వారికి కంచె పోయింది, వారి ప్రశస్తమైన వస్తువులు పోయినాయి, వారి మనుషులు నష్టపోయారు, వారు బానిసలుగా మార్చబడ్డారు. కాబట్టి వాళ్ళ అవిధేయతను బట్టి, దేవునికి అయిష్టులుగా జీవించిన దాన్ని బట్టి దేవుని కంచెను వారు పోగొట్టుకున్నారు, బానిసలుగా మార్చబడ్డారు అని మనం చూస్తున్నాం. ఇంకొకరైతే దేవుని మహిమపరచినందున దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21 నుండి 23 వరకు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఆమేన్. వారెవరైనాను సరే ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఘనత, ఈ దినాల్లో ఎంతమంది దేవుని మహిమపరచకుండా ఉన్నారు. మేము పెద్ద ఆఫీసులమని, పెద్ద అధికారులమని, పెద్ద పరిపాలకులమని దేవుని మహిమపరచకుండా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళందరూ అంటే చచ్చిపోలేదు, ఎందుకంటే ఆయన మహాకృప చేత వాళ్ళని దేవుడు బ్రతికిస్తున్నాడు. ఏ రోజు కూడా పరిపాలనా కాలంలో, హెరోదు రాజు పరిపాలనా కాలంలో ఉన్నప్పుడు అతను ఒక ప్రసంగం చేశాడంట. రాజవస్త్రములు ధరించుకొని సింహాసనం మీద కూర్చొని ప్రసంగం చేసినప్పుడు మనుషులు ఏమన్నారు, ఇది దేవుని స్వరమే కానీ మనుషుల స్వరము కాదని మహిమపరిచారు. అయితే వెంటనే ఆయన ఏం చేయాలా, ఇందులో నాదేం లేదు, దేవుని స్వరమే అని, నిజంగా నాది కాదు, అది దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పుకోవాలి. కానీ అలా చెప్పలేకపోయాడు. వాళ్ళు ఆయన్ని మహిమపరిచినప్పుడు వీళ్ళు ఏం చేశారండి, మరి సంతోషించాడు. దేవుని మహిమపరచకపోయినందున, అతను ఎవరిని మహిమపరచలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు. అందున అతనికి అంత చచ్చిపోయిన తర్వాత పురుగులు పట్టుద్ది, ఇతను బతికున్నప్పుడే పురుగులు పట్టేసిందంట. పురుగులు పట్టి అక్కడే పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినం మనకు దేవుడు ఎలాంటి ఘనత ఇచ్చినా, ఎలాంటి స్థితిలో మనం ఉన్నా, కనీసం మనం నిద్రలేసి ఉదయం మనం బ్రతికామంటే, నిద్రలోంచి మేల్కున్నామంటే ఎవరి కృప, అది దేవుని కృప. అందుకని లేవటంతోనే చెప్పుకోవాలి, అయ్యా సజీవు లెక్కలు లేచావు, తిరిగి లేచాం ప్రభు, నీకు వందనాలు అని చెప్పుకునే దాన్ని చాలామంది మనం మర్చిపోతాం. ఎందుకంటే మనకు వేరే పనులు ఉన్నాయి కదా, లేవటంతోనే చాలా పనులు ఉండేవి. అందుకని అవి వెతుక్కుంటాం, కానీ దేవుని మహిమపరచాలనే ఆలోచన మనకు రాదు. కానీ ఎవరైనా మనం ఏం చేయాలి, దేవుని మహిమపరచవలసిన వారమే. తర్వాత దినమంతా కాపాడాడు. ఇప్పుడు రాత్రుల్లో మనం ఏం చేస్తాము, స్తుతించి మహిమపరిచి పండుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది నిద్రలో చనిపోతున్నారు. మనల్ని అలా కాకుండా దేవుడు మరలా తిరిగి బ్రతికించి లేపుతున్నాడు. మన జీవితంలో ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎన్ని గంటలు మనం లెక్క పెట్టడానికి సాధ్యంగానంత దినాలు మనం బతికే ఉన్నాం ఇప్పుడు మన వయసును బట్టి. కాబట్టి అందుని బట్టి మనం ఏం చేయాలా, దేవుడిని మహిమపరిచే వారంగా ఉండాలి. కీర్తనలు 49, 12వ వాక్యం కూడా చదువుకుందాం. కీర్తనలు 49, 12వ వాక్యం. ఘనత వహించిన వాడు ఎవడైనను మనుష్యుడు నిలువజాడడు, వాడు నశించు మృగములను పోలినవాడు. కాబట్టి ఎంతటి ఘనత వహించినా దేవుణ్ణి మహిమపరచలేకపోతే వాడు దేన్ని పోలినవాడంట, నశించు మృగమును పోలినవాడు. చూడండి, మృగాలు మనం చూస్తున్నాము, పశువులైనా కుక్కలైనా మనం పెంచుకునేవైనా, అవి బాగున్న రోజులు వాటిని చూసి మురిసిపోతాము, వాటి వల్ల మనం మేలు అనుభవిస్తాము. చచ్చిపోతే ఏం చేస్తాము, బుడదవి ముడిచిపెట్టేస్తాం. కాబట్టి ఎంతటి ఘనత నీకున్నా దేవుణ్ణి మహిమపరచలేకపోతే
ఆ పశువులతో, సచ్చిన పశువులతో సమానమని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దినం మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృపలో, దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడంటే మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. మనిషికి స్తుతించడానికి సమయం ఉండదు. ఎంతసేపటికి సణుగుళ్ళు గొణుగుళ్ళు, మాకు అది చాలేదు, ఇది చాలేదు, ఈ పని కాలేదు, ఆ పని కాలేదు, దేవుడికి ప్రార్థన చేస్తే జవాబు రాలేదు, పైన మళ్ళీ అవమానపరిచే వారు కూడా ఉంటారు మనుషులు పక్కన. మీ దేవుడు నీకేం చేశాడు? ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, ఆ దేవుడు ఏం చేశాడని అడిగేవాళ్ళు చాలామంది లేరా? ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మన శ్రమలో, మన కష్టంలో, మన బాధలో ఉన్నప్పుడు అపవాది మనుషుల్ని వాడుకుంటాడు. వాడు ఆ మనుషుల్లో దొరబడిపోయి నా దేవుడు ఏం చేశాడు నీకు అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మనకేమైపోతుంది? మనం మొహం చిన్న పుచ్చుకుంటాం. అవును, మేము దేవుని బిడ్డ, మన సాక్ష్యం చెప్పుకుంటున్నాం, దేవుడు మాకేం చేయలేదని మనం అనిపించాలి. మన దేవుణ్ణి మహిమపరిచే బదులు మన దేవుని తిట్టాలి. అది సాధారణకు కావాల్సింది. కానీ అలాంటి పని మనం ఎప్పుడు కూడా చేయవలసిన అవసరము లేదు. కానీ దేవుడు ఎప్పుడైనా చేస్తాడు, ఆయన ఇష్టము, ఆయన సమయం అది, ఆయన గడి అది. మన ప్రార్థనకి జవాబు రాలేదంటే తగిన సమయంలో, తగిన కాలమందు ఉత్తరం ఇచ్చేవాడు ఆయన. మనం అడిగినప్పుడల్లా చేయడానికి ఆయన మనలాంటి మనుషుడు కాదు కదా, ఆయన దేవుడు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా సహాయం చేసేవాడు దేవుని వల్ల మనం విజయం పొందాల్సిందే తప్ప మనుషుల వల్ల మనం విజయము పొందువారము కాదు. కీర్తనలో 108, 13వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 108, 13వ వాక్యము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఆమేన్. ఎవరి వలన మనం శూర కార్యములు జరిగించేది? దేవుని వలన. మన శత్రువులను జయించేవాడు ఎవరు? అణగదొక్కేవాడు, జయించేవాడు దేవుడే. కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ద్వారా మనం ఏ మేలైనా పొందాలి. ఏ మేలు పొందినా పొందకపోయినా మనం బ్రతుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు దేవుని కంచెం అంతా కూడా ఉంటుంది. ఇంకా మనం గమనిస్తే కంచెను కాపాడుకున్న వారిని గురించి మనం గమనించుకున్నాము. మరి మొట్టమొదట యథార్థవంతులు. యథార్థవంతులు అంటే ఎవరి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు? యోగుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, యోగ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువుకున్నాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుడే ఈ సాక్ష్యం చెప్పాడు, మనుషులు ఎవరు కాదు చెప్పింది, దేవుడే ఈ సాక్ష్యం చెప్పాడు. కాబట్టి అది సత్యము. అందులో నా సేవకుడైన యోబుని చూసావా? అతడు ఎవరంట? యథార్థవంతుడు. మరి యథార్థవంతుడైనటువంటి హిజ్కియా కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా కూడా దేవుని ఎదుట యథార్థవంతుడుగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. మరి 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము 20, 21 చదువుకున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయం 20, 21. హిజ్కియా యూదా దేశమందు అంతటను ఈలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హిజ్కియా తన పరిపాలన కాలంలో దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి దేవునికి అంగీకారమైనటువంటి కార్యాలు ఎన్నో చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవతా స్తంభములను, విగ్రహాలను పడగొట్టించి దేవునికి అంగీకారమైనటువంటి జీవితము జీవించాడు. వాక్యానుసారమైన జీవితము హిజ్కియా జీవించాడు కనుక అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడని పేరు పొందుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారంటే ఎవరు? జ్ఞానం గలవారు, లేదా యెహోవా యందు భయభక్తులు గలవారంటే ఆయన కట్టడలు అనుసరించి జీవించేవారు. మరి హిజ్కియా తన జీవిత కాలంలో అలా జీవించి దేవుని ఎదురించి గొప్ప పేరు, చూడండి, గొప్ప పేరు పొందుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన అలా జీవించినందున తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయంలో అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. కాబట్టి హిజ్కియా చేసిన ప్రతి పని దేవునికి అంగీకారంగాను హృదయపూర్వకంగాను చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అతడు ప్రార్థన చేసుకున్నాడు, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో, నీ పట్ల నేను ఎట్లా కార్యములు జరిగించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు భక్తులు కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, కీర్తనలు 18, 23వ వాక్యము. కీర్తనలు 18, 23వ వాక్యము.
కీర్తనలు 18:23 వరకు చదువుతున్నాం. దోషక్రియలు నేను చేయనుల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. ఆమేన్. దావీదు దోషక్రియలు చేయకుండా దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడంట? యథార్థుడనై జీవించినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ఇంకా మనం గమనిస్తే అందును బట్టి దావీదు కానీ హిజ్కియా కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి హిజ్కియాకి దేవుడు ఏం చేశాడు? మరి యెషయా ప్రవక్త ద్వారా అయితే అతను మరణమవుతున్నారని వర్తమానం పంపించాడో ఆ ప్రవక్తకి అతను నడిమిశాల దాటిపోకముందు, అనగా ఆ యొక్క రాజభవనం దాటిపోకముందే ఆయనకి జవాబు వచ్చిందేమని, నా సేవకుడైనటువంటి హిజ్కియా చేసిన ప్రార్థన నేను ఆలకించాను, అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలం నేను పొడిగిస్తున్నానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దావీదు కూడా అనేక మార్లు ప్రార్థన చేసినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి సమస్యల్లో శ్రమల్లో ఉండి కూడా దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి జవాబిచ్చినట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం గమనిస్తే దేవుని కంచెను కాపాడుకున్న వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా న్యాయవంతుడని ఎవరు సాక్ష్యం పొందారు? యోబే సాక్ష్యం పొందినట్లుగా మనము గమనిస్తున్నాం. వారు న్యాయవంతుడుగా జీవిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోగ విషయంలో ఎంత భయంకరమైన సమస్యలు శ్రమలు వచ్చినప్పటికీ అతడు శోధనలకి లోబడిపోలేదు అని మనం గమనిస్తాం. చూడండి, యోగ గ్రంథము 29వ అధ్యాయము 12 నుండి 18 వరకు చూసినప్పుడు ఆయన ప్రవర్తనలు న్యాయంగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. యోగ గ్రంథము 29వ అధ్యాయము 12 నుంచి 18 వరకు. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేను ఇట్లనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వ్రేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. ఆమేన్. కాబట్టి ఆయన క్రియలను బట్టి ఆయనకు కలిగినటువంటి విశ్వాసమును కూడా మనము గమనిస్తున్నాం. ఎందుకంటే దీనులు మొరబెడితే ఆయన చేయి చాచకుండా ఉండలేదు. సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి మీద వారి దీవెన నా మీదకు వచ్చెను. విధవరాళ్ళ హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉండిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుండివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉండిని, ఎరిగిన వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని. కనుక ఈ విధంగా అన్ని విషయాల్లో, పేదవారి విషయంలో, మరి గుడ్డివారి విషయంలో అందరి విషయంలో కూడా ఆయన సహాయం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన న్యాయవంతుడుగా ఉండి ప్రతి ఒక్కరికి కార్యం జరిగించినట్టుగా చూస్తున్నాం. అన్నమటికే కాదు, దావీదు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు. కీర్తనలు 18:24 వాక్యం కూడా చదువుకుందాం. కీర్తనలు 18:24 వాక్యం. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. కాబట్టి ఆయన చేతిలో నిర్దోషమును బట్టి, నిర్దోషి అంటే న్యాయవంతుడు, ఆ న్యాయాన్ని బట్టి యెహోవా ఏం చేశాడంట? ఆయనకి ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి యాకోబు కూడా ఒక సందర్భంలో ఏమనుకున్నాడంటే, దేవునికి న్యాయం కనబడలేదని బాధపడుతున్నాడంట. చూడండి, మనం గమనిస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 27 నుంచి 30 వరకు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 27 నుండి 30 వరకు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకొనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే,
శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. యాకోబుకు ఈ సందర్భం ఎప్పుడు ఎదురైందంటే, తన అన్నకు భయపడి తల్లిదండ్రుల మాట విని ఎక్కడికి వెళ్ళారు? లాబాను ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాహేలుని వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు రాహేలు యాకోబు. అయితే అతను 7 సంవత్సరాలు కొలువు చేసినట్టు ఆయనకి ఏం జరిగింది? మోసం జరిగింది. మరలా యాకోబు ఏమన్నాడు? లాబాను ఏమన్నాడు? ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, నేను రాహేలు నీకు ఇస్తానన్నాడు. మరలా ఇంకొక 7 సంవత్సరాలు చేశాడు. ఆ విధంగా మరి లాబాను ఆయన్ని వాడుకొలుచు 10 మార్లు ఆయన జీతం మార్చాడంట. ఆయన మోసం చేశాడంట. 10 మార్లు మోసగించబడిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తన దేశమునకు తిరిగి వెళ్ళాలనుకున్నాడు. అయితే తన దేశమునకు తిరిగి వెళ్ళాలనుకొని బయలుదేరి వెళ్ళినప్పుడు ఎవరు ఎదురొచ్చారు? ఏశావు 400 మందిని తీసుకొని మీ అన్న నీకు ఎదురు వస్తున్నాడంటే అప్పుడు భయపడిపోయాడు. అప్పుడు ఏం చేశాడు? తన భార్యలను బిడ్డల్ని ఏశావుకు కొంత కానుకొని అంతా పంపించినట్టు గుంపులుగా పంపించేసిన తర్వాత యాకోబు ఒక్కడే నిలబడిపోయాడు. యాకోబుకి అప్పటి వరకు అర్థం చేసి ఉండరని కాదు, కానీ ఇప్పుడు ఈ సంఘటన, ఈ సమస్యల నుంచి విడుదల పొందాలంటే నేనేం చేయాలని తీర్మానం తీసుకున్నాడు? ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకున్నాడు. వాళ్ళందరినీ దాటి ఎవ్వరు యువతల యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే నిలబడి ఉండి రాత్రి తెల్లవారులు ప్రార్థన చేస్తున్నాడు. ఒక నరుడితో పెనుగులాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ ప్రార్థన అనుభవం ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆయనకి విజయం వచ్చింది. ఆ ప్రార్థన అనుభవంలో అతను విజయం పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను అడుగుతున్నాడు, నీ పేరేంటే? నా పేరు ఇప్పటి వరకు, ఆయన పేరు అప్పటి వరకు యాకోబు అనగా మోసగాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా నువ్వు మార్చబడ్డావు అని చెప్పి ఆయన్ని ఇశ్రాయేలు పేరు చెప్పి ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మన న్యాయం దేవునికి కనపడాలంటే మన దగ్గర ఏ అనుభవం ఉండాలా? ప్రార్థన అనుభవం ఉండాలి. దేవుడు నాకు తోడుకుంటానన్నాడు, దేవుడు నన్ను పొమ్మన్నాడని పోయి అప్పటి వరకు ప్రార్థన అనుభవం లేకుండా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా ప్రార్థన అనుభవం లేకుండా ఉండే కాదు, ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎంతటి మంచివారైనా, ఎంతటి గొప్పవారైనా మనకి ఏ అనుభవం ఉండాలా? ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థించుట అంటే యాచించుట. ఎవరితో? యేసయ్యతో సన్నిహిత సహవాసం కలిగి ఉంటేనే మనకి దీవెన వస్తుంది, లేకపోతే మనకి దీవెన రాదు. అంతగా నేను నీతి న్యాయం అనుసరించి జీవించానే, మా అమ్మ చెప్పిన మాట విన్నానే, మా నాయన చెప్పిన మాట విన్నానే, లాభాన్ని మోసగించినా నేను పారిపోకుండా వీళ్ళ దగ్గర ఉన్నానే, ఇప్పుడేది నాకు కష్టం వచ్చింది, మా అన్న ఎదురు వస్తున్నాడు, నా ముందు బిడ్డల్ని భార్యలు చంపేసి నన్ను చంపేస్తాడేమో అనే భయానికి ఎవరిని పట్టేసుకున్నాడు? దేవుడిని పట్టుకున్నాడు. అప్పుడు దేవుడిని బట్టి మొరబెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి నీ న్యాయము, నీ నీతి దేవునికి కనపడలేదని నీకు అనిపిస్తే దేవుని పాదాలు పట్టుకో. దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాలి. దేవా, నన్ను ఆశీర్వదించు, నాకు సహాయం చేయి, నేను ఇప్పుడు దాకా నీ దృష్టికి అంగీకారంగా జీవించాను, నన్ను గమనించు ప్రభు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు అప్పుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే యాకోబుకి ఆ ఎప్పోక అనుభవం వచ్చిందో ఆ అనుభవంలోనే అతను దీవించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆ ఎప్పోక అనుభవం ద్వారా అతను న్యాయవంతుడుగా మార్చబడినట్లుగా గమనిస్తున్నాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 22 నుండి 30 వరకు ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము 22 నుండి 30 వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.
అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుము అనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ఆమేన్. చూసారా, దేవుణ్ణి ముఖాముఖిగా చూసుకునే అనుభవం దేవుడు యాకోబుకి ఇచ్చాడు. మరి అతను ఆశీర్వదించబడ్డాడని మనకు సూచన ఏంటి? మరి ఏసావు రానే వచ్చాడు. ఎందుకు? ఎవరు వీరంతా అంటే, ముందు పంపిన గుంపు నీకు బహుమానం పంపించాను, తర్వాత వచ్చిన వారు నా భార్య బిడ్డలు అన్నాడు. నాకు ఎందుకు నాయన, ఎందుకు తమ్ముడు ఆ బహుమానం ఎందుకు? దేవుడు నన్ను కూడా ఆశీర్వదించున్నాడు, నాకు అవసరం లేదు అన్నప్పుడు, లేదు నేను ఇష్టంతో ఇచ్చాను, నువ్వు తీసుకోమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మరి ఏసావు వారిని ఏం చేయలేదు. మరి నేను ఆ ఊరికి తిరిగి వెళ్తున్నాను, నువ్వు వచ్చే, లేకపోతే నీకు ఇష్టమైన చోట నువ్వు ఉండమని ఏసావు అయితే యాకోబుని చంపుతాడని భయపడ్డాడో, ఆ ఏసావు కూడా తమ్ముడు దీవించి వెళ్ళిపోతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క దీవెన మనతో కూడా ఉంటే ఏ శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళు కూడా నీ ప్రవర్తన యథార్థంగా ఉంటే నీ శత్రువులు సగం నీకేమవుతారంట? మిత్రులు అవుతారని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ విధంగా మరి ఆ ప్రార్థన అనుభవం బట్టి అతని జీవితం మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థన అనుభవం కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. కాబట్టి మూడవదిగా మనం గమనిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం ఆశ్రయించుకున్న వారు ఏం చేస్తారు? దీవించబడతారు. యెహోవా దేవుడు యోబుని గురించి చెబుతున్నాడు, దేవుని యందు యథార్థత కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలవాడు అని సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యం చదువుతున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆమేన్. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఏమిటంట? చెడుతనమును అసహించుకుంటే. దేవుని యొక్క భయభక్తులు గల వారి దగ్గర ఎలాంటి చెడుతనముకి చోటు ఉండదు. మరి గర్వము, అహంకారం, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యం. మనిషిని ఎక్కడ మోసపుస్తాడంటే సాతానుడు గర్వాన్ని పెట్టి మోసపుస్తాడు. గర్వకరమైనటువంటి మాటలు, గర్వకరమైన తలంబులు మనుషులు పెట్టేసి మనని సాతాన్ని మోసగిస్తాడు. అంతా బాగానే ఉంటారండి, చివరిలో ఇదంతా నాదే కదా అనే ఒక ఉద్దేశం వచ్చేస్తుంది. ఇదంతా నాదే కదా అని ఎప్పుడైతే ఇదంతా నాదే కాదని అనుకుంటారో అప్పుడు ఎవరు ఎంటర్ అయి ఉంటాడు? సాతానుడు ప్రవేశించి ఉంటాడు. సాతానుడు యేసు ప్రభువును కూడా మోసం చేయాలని చూశాడు. ఎలా చూశాడు? లోకం అంతటిని చూపించి ఒక్కసారి నాకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తానన్నాడు. అయితే సాతానుడు లోకం వరకే కానీ భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడిని అతను మోసించగలడా? సాతానుడు వెనక్కోమని చెప్పాడు, అంతేగాని ఇంకేం మాట్లాడలేదు. మరి వాడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మనల్ని మోసగించడానికి అపవాదికి చాలా సులువైన మార్గాలు ఉన్నాయి. వాటిలో వాక్యం మనలో నిలిచి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవం మనలో ఉంటే మన సాతాను చేత మోసగించబడం. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. మరి లోతుని గురించి ఉదాహరణ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వరకు చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వరకు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉండుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. చూడండి ప్రియమైనటువంటి దేవునిలారా, లోతును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఇది. అతడు నీతిమంతుడై దుర్మార్గుల మధ్యలో నివసించాడంట. లోతు సొదొమ గొమొర్రాల మధ్యలో నివసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు నీతిమంతుడై బాధపడుతూ జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కామ వికార చేష్టలు, వాళ్ళ పాపపు చేష్టలు చూసి వాళ్ళతో కలవలేదు, కానీ బాధపడుతూ దేవునికి ఒక సాక్షిగా లోతు జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఈ లోకంలో సహజంగా మనుషుల స్వభావం ఏమిటంటే, పాపంలో ఉండే వారితో కలిసినప్పుడు పాపకరంగా మాట్లాడతారు. ఆ మాటలు, ఆ తలంబులు, ఆ
ఆ చేష్టల్లో పడిపోతారు. తమ ప్రత్యేకపరచుకొని జీవిస్తామని వారు అనుకోరు. కానీ మనం ఎప్పుడైతే ఈ లోకంలో ఉంటున్నామో, ఎక్కడ ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, ఏ సంఘం మధ్యలో ఉన్నా, సమాజం మధ్యలో ఉన్న, అన్యుల మధ్యలో ఉన్నా, ఎవరికి సాక్షిగా ఉండాలి? దేవునికి సాక్షిగా ఉండాలి. మా ప్రభు మాకు తోడుకున్నాడు, నా దేవుడు నాకు తోడుకున్నాడు, ఆ విశ్వాసం మనలో ఉండాలి. స్థిరంగా మనం దానిలో నిలిచి ఉండి దేవునికి సాక్షులుగా ఉండటానికి మనం గమనించుకోవాలి. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చును. భక్తుల శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి విషయంలో చదువు 10వ వాక్యం చదువు. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరుతురు. ఆమేన్. మనుషులు కొందరు ఎట్టాటి వారినైనా దూషించేస్తారు, ఎట్టాటి వారినైనా అవమానపరుస్తారు, మాట్లాడతారు. ఎవడరా నువ్వు మాకు చెప్పేదానికని అడిగేస్తారు. కానీ దేవదూతలు సహితము దేవుని ఎదుట అలా చెప్పడానికి సాహసించలేదు అని మనం చూస్తున్నాం. లోతు వారిని ఏమనకుండా మరి దుర్నీతి క్రియలను చూస్తూ మనస్సులో బాధపడుతూ జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆ సొదొమ గొమొర్రాలు నాశనం చేయబడినప్పుడు లోతు నాశనం చేయబడకుండా తప్పించబడ్డాడు అని మనం చూస్తున్నాం. అంతమటుకే కాదు, మనం గమనించినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయం 9వ వాక్యంలో నోవహును గురించి చూస్తున్నాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వాక్యము. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్. చూసారా, నీతిపరుడై దేవునితో కూడా నడిచాడంట. అప్పుడున్న వాళ్ళందరూ దుర్మార్గులే, పాపులే. ఎందుకంటే జలప్రలయంలో నోవహు తన కుటుంబం వారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? జలప్రలయంలో కొట్టుకొని పోయారు. వారి మధ్యలో ఒక్క నోవహు తన కుటుంబము నీతిమంతులుగా జీవిస్తూ దేవుని కృపకి పాత్రులైనట్టుగా మనం చూస్తున్నాం. ఏం చేసేది? మేము దుర్మార్గుల మధ్యలో ఉన్నాము, అన్యుల మధ్యలో ఉన్నాము, వాళ్ళు అట్టాటి వారు ఇట్టాటి వాళ్ళని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఎవరి మధ్యలో ఉన్నా దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా మనం జీవించాలి, దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం జీవించగలం. ఎందుకంటే నోవహు జీవించాడుగా, నోవహు కూడా మన వంటి మనుషుడే కదా, ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం నేటి కాలంలో ఎక్కడ చూసినా పాపం విస్తరించినటువంటి దినాల్లో ఉంటున్నాం. పాపం విస్తరించినటువంటి దినాల్లో సరైనటువంటి రక్షణానుభవం, పరిశుద్ధాత్మ అనుభవం లేనటువంటి దేవుని బిడ్డల మధ్యలో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలను పిలువబడేవారు, క్రైస్తవులను పిలువబడేవారిలో సగం మంది ఆత్మీయ అనుభవంలో ఉంటున్నారు, సగం మంది రక్షణానుభవంతోనే ఆగిపోతున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని ద్వారా వాళ్ళ అక్క చేయటం లేదా, వీళ్ళు ఇట్ట చేయటం లేదా, మేమెందుకు ఇట్టుండాలా, నువ్వెందుకు అట్టుంటున్నావు నిన్ను అడగొచ్చు. ఎవరేం అడిగినా, ఎవరేం చెప్పినా మనకిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, మనకిచ్చిన వాక్యానుసారమైన జీవితమును మనం కొనసాగించుకోవాలి. అంతేగాని మనుషులతో పోల్చుకొని, లోకంతో పోల్చుకొని మనం జీవిస్తే మన దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, లోతు ఆ యొక్క పాపల మధ్యలో జీవించినప్పటికీ, ఆ సొదొమ గొమొర్రాలో జీవించినప్పటికీ ఆయన తప్పించబడ్డాడు. నోవహు కూడా ఆ యొక్క జలప్రలయంలో ప్రతి ఒక్కరూ జలప్రలయం వచ్చి ఆయన వారిని ముంచేసినప్పటికీ నోవహు తన కుటుంబము రక్షింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ భయంకరమైన లోకంలో, ఈ భయంకరమైన కాలంలో మనం కూడా దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలంగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా మనం ఏం చేయాలి? దేవుని కొరకు పెంచబడిన వారంగా మనము ఉండాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి మన ఆత్మీయ జీవితము అలా కొనసాగించగలుగుతున్నామా లేదా అనేది మనం పరిశోధించుకోవాలి. మరి చాలామంది ఏం చేస్తారండి, ప్రభువు నమ్ముకుని రహస్య భక్తులు ఉంటారు, ప్రభువు నమ్ముకొని ఉంటారు, కానీ బయటికి రావడానికి ఇష్టపడరు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళ అలవాట్లు మానుకోరు. మరి ఇక్కడొక అడుగు అక్కడికి అడుగు వేసేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. దేవుని బిడ్డలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకొని వాళ్ళ అవసరాల్లో ప్రార్థన చేసి, ప్రార్థనలో మేలు పొంది మరలా వాళ్ళు పాత మడబడికలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని బట్టలు పెట్టాలంట, మా ఆయన చచ్చిపోయిందని బట్టలు పెట్టాలంట, చచ్చిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టి అక్కడ పెట్టేసి వీళ్ళు ఎత్తుకెళ్ళి కట్టుకుంటారు. మరి చూడండి,
వాళ్ళు చచ్చిన వాళ్ళు వచ్చి ఏమైనా బట్టలు ఎత్తుకొని పోయి కట్టుకుంటారా? ఎందుకు ఇలాంటి వ్యర్థమైన శాస్త్రాలు అన్నీ ఆచారయుక్తమైన పనులు కదా. అందుని బట్టి వాళ్ళు శిక్షకి పాత్రలు అవుతున్నారు. వాళ్ళు దేవునికి అంగీకారమైనటువంటి జీవితం కాదు అది. అదొక్కటే నేను చెప్పాను, ఇంకా చాలా ఉంది. దృష్టి తీయటాలు ఇంకేదైనా ఉంది కదమ్మా. ఎవరు లోపలికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? దృష్టి తీయాలంట. ఆ ఎర్ర నీళ్ళలో ఏముంది? సున్నము, ఇంకేం వేస్తారు? పసుపు వేస్తారు. సున్నం పసుపు వేస్తే అది ఎర్రగా అయిపోతుంది. దాన్ని బట్టి తిప్పితే నీదంతా వద్దా? అందరూ ఆ నీళ్ళు తిప్పుకొని తిరగరా? అందరూ ఇంకా ఎంత పాపం చేసినా నీళ్ళు తిప్పుకొని తిరిగి తెచ్చాలి, ఏ దోషం ఉన్నా. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంటారు. చేసి ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవులేనండి, నేను అన్యులు అనలేదు. అన్యులు వాళ్ళ ఆచారాలు వాళ్ళు. మనం దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత అలాంటి ఆచారయుక్తమైనటువంటి పనులు మనము చేయకూడదు. దేవుడి వెలుగు మన మీద ఉండాలి. ఏ దృష్టి మన మీద పడదు, ఏ చీకటి మనల్ని తాకదు. ఆయన కంచె మన మీద ఉంటే సైతాన్ని ఎందుకు తాకుతాడండి? మనల్ని తాకడు. ఒకవేళ వాళ్ళు ప్రయోగాలు చేశారు, చేతపళ్ళు చేశారు, మాకు చేతపళ్ళు చేశారని, ఆ చేతపళ్ళు చేశారని చెప్పుకొని కుంగిపోతూ ఉంటారు. చేతపళ్ళు చేశారు, ఏం చేస్తారు? ఆ శక్తులు మనల్ని ఏమైనా పాడు చేస్తుందా? అవి మనల్ని తాకవు. నీ దగ్గర దేవుని శక్తి ఉందా? మీ దగ్గర దేవుని శక్తి ఉండే చేతపడి శక్తులు నేను ఏం చేయవు. అవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవ్యము మనం కొనసాగించడం దేవునికి కూడా ఇష్టం లేదు. మనం నోవాహు నీతిమంతుడు ఎవరితో కూడా నడిచాడంట? దేవునితో కూడా నడిచాడంట. ఇది నువ్వు నేను కూడా నడవచ్చు. ఎలా నడవచ్చు? వాక్యానుసారమైన జీవితం జీవిస్తే మనం కూడా దేవుడితో కూడా నడవటానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఇక 4వది మనం గమనిస్తే చెడుతనమును విసర్జించిన వారు ఎవరు? ఏంటి చెడుతనం అంటే చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుండి 19 వరకు చదువుకున్నాం. యెహోవా గ్రంథము 6వ అధ్యాయం 16 నుండి 19 వరకు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. చూడండి, దేవునికి అసహ్యమైనవి ఏంటివని ఇక్కడ చెప్పబడి ఉన్నది. అందుని బట్టి మనం జాగ్రత్తగా బ్రతికినట్లయితే, వాటిని విసర్జించినట్లయితే దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. చూడండి, యెహోవాకి అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు దొరబడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడం పుట్టించువారును. ప్రియమైనటువంటి దేవునిలారా, వీటిని మనం వీటిని మనం అలవాటు చేసుకోకుండా వాటికి మనం దూరంగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించినట్లయితే దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇందులో ఒక్క అంశాన్ని మాత్రం మనం చూసుకుందాం. నిరపరాధిని చంపు చేతులు. ఆహాబు యెజెబెలును గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదువుకున్నాం. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 13 నుండి 16 వరకు. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణము బయటికి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనులకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనుమని అహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ సంఘటన గురించి పలుమార్లు మనం విని ఉంటాం. ఎందుకంటే నాబోతు ద్రాక్ష తోట ఆహాబు స్థలానికి ఆనుకొని ఉంటుంది. మరి ఆహాబు ఆ తోటను నాకు ఇవ్వమని అడిగితే నాబోతు ఏమంటాడు? నేను ఇయ్యనొల్లను, ఇది నా పిత్రార్జితము కాబట్టి నేను ఇయ్యటానికి వల్లపడదని చెప్పినప్పుడు ఆయన మూతి పొడుచుకొని అలిగిపోయి ఇంట్లో అన్నము ముట్టుకోకుండా పండుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే యెజెబెలు అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇట్లా పండుకుంటున్నావు, ఏంటి కారణం అంటే, మరి నాబోతు
నాకు ద్రాక్ష తోట ఇయ్యను వల్ల నాయుడు. అంటే నువ్వు ఈ దినము ఇస్రాయేల్లో పరిపాలన చేస్తున్నావు కదా, నువ్వు ఇస్రాయేల్కి రాజుగా ఉన్నావు కదా, లేచి భోజనం చేయి, నేను చూసుకుంటాను అనింది. తర్వాత ఏం చేసింది మరి, ఇద్దరు అబద్ధ సాక్షులను పిలిపించి నాబోతు దేవునికి విరోధంగా రాజుకు విరోధంగా మాట్లాడిన అబద్ధ సాక్ష్యం ఒకటి రాయించి సంతకం పెట్టించి ఎక్కడ రాజు చేత ముద్రీకరించి ఎక్కడికి పంపించారు మరి ఆ యొక్క ప్రార్థనా స్థలానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. సమాజ మందిరం అధికారికి పంపించాడు. పంపించిన తర్వాత ఈ యొక్క ఆ సమాజ మందిరంలో మనుషులు కూడుకున్నప్పుడు ఈ లేఖనాన్ని చదివించి నాబోతు తప్పు చేశాడని రుజువు చేయించి ఏం చేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. నాబోతుని బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎప్పుడైతే నాబోతు చనిపోయాడో నువ్వు లేచి ద్రాక్ష తోట స్వాధీనపరచుకో అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు నాబోతు ఏ తప్పు చేయలేదు, నిరపరాధి అంటుండి. నాబోతుని ఎవరు చంపించింది? యెజెబెలు ఆహాబు కలిసి చంపించారు. చంపించిన తర్వాత ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకుంటున్నారు. యెహోవాకు అసహ్యమైన కార్యం ఇది. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు చూచి ఎవరిని పంపించాడు? ప్రవక్త అయినటువంటి ఏలియాను పంపించాడు. ఏ స్థలమునందు నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినవో అదే స్థలమునందు నీ రక్తం కూడా కుక్కలు నాకుతుందని ఆహాబుతో చెప్పాడు. ఇజ్రాయేలుతో ఏం చెప్పిందంటే, నీ శవము ఇజ్రాయేలు ప్రాకారం బందు బయటికి వేయబడిన కుక్కలు దాన్ని తినివేయను, అది రాణి శరీరమైన ఆనవాళ్ళు లేకుండా పోతుందని చెప్పాడు. కాబట్టి శిక్ష వారికి కూడా కఠినమైన శిక్ష పడింది. వారు తప్పు చేసే వాళ్ళ అధికారం ఉందని, మాకు హోదా ఉందని, మాకు శక్తి ఉందని, మాకు డబ్బులు ఉందని పొరపాటు చేస్తారు మనుషులు. కానీ వారికి తగిన సమయంలో తగిన శిక్ష దేవుడు ఇస్తాడు, ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు అనేవాడు న్యాయాధిపతి, ఆయన న్యాయం చేసే దేవుడు కనుక ఇప్పుడు మాకు హక్కు ఉందిలే, మాకు శక్తి ఉందిలే, మేము చేయగలంలే అని చేసే ప్రతి ఒక్క కార్యములను బట్టి దేవుడు శిక్షించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనస్ఫూర్తిగా యథార్థ హృదయంతో దేవుని వాక్యానుసారమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారి చుట్టూ దేవుడు ఆయన కంచె వేసి యోబును కాపాడినట్టు కాపాడుతాడు. అయితే యోబుకు శిక్ష రాలేదా అంటే, సాతానుడు అనుమతి పొంది యోబును శోధించాడు, అంతేగాని యోబు తప్పు చేస్తే శిక్ష రాలేదు. కాబట్టి ఈ దినము మనల్ని గురించి మనం పరిశోధించుకుందాం. మనం ఎలా ఉంటున్నాం? దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తున్నామా, జీవించడం లేదా? దేవుని కంచె నీ చుట్టూ నా చుట్టూ ఉందా? దేవుడు మనల్ని కాపాడుతున్నాడా అనే అంశాన్ని గురించి మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం.